ఓకే, నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ లెసన్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్లో ఇది టైప్ నెంబర్ 2. సో టైప్ నెంబర్ 1 మీద ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది టైప్ నెంబర్ 2 మీద వీడియో. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ మోడల్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. రూట్ ఏ ప్లస్ రూట్ బి యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, రూట్ ఏ ప్లస్ రూట్ బి అని ఇచ్చి దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అడిగితే ఆన్సర్ రూట్ ఏ మైనస్ రూట్ బి అవుతుంది. మధ్యలో ప్లస్ ఇచ్చినప్పుడు ఆన్సర్ మైనస్ అవుతుంది. అదే మధ్యలో కనుక సమ్మలో కనుక వాళ్ళు మైనస్ ఇచ్చుంటే మన ఆన్సర్ ప్లస్ అవుతుంది. సో ఏది ఇచ్చినా సరే ఇలా రెండింటికి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అడిగినప్పుడు సింబల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి రూట్ 2 ప్లస్ రూట్ 3 అని ఇచ్చి దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అడిగితే ఆన్సర్ రూట్ 2 మైనస్ రూట్ 3 అవుతుంది. మధ్యలో ఇచ్చిన సింబల్ని చేంజ్ చేస్తే మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చెప్పాను. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే అర్థం దీనిని దేంతో మల్టిప్లై చేస్తే మనకి రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్గా మారిపోతాయి. దాన్నే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. సో మధ్యలో మనకి ప్లస్ ఇస్తే మైనస్తో మల్టిప్లై చేస్తే రూట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సపోజ్ మనకు రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇచ్చాడు. దానిని మనం ఇప్పుడు రూట్ ఏ మైనస్ రూట్ బితో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మోడల్లోకి వచ్చింది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా ఉంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో దాని ప్రకారం దీనికి స్క్వేర్ వస్తుంది, మైనస్ రెండో దానికి స్క్వేర్ వస్తుంది. రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్. ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోయి మనకి ఒక రేషనల్ నెంబర్ వచ్చింది, అంటే రూట్స్ లేని నెంబర్ వచ్చింది. కాబట్టి రూట్ ఏ ప్లస్ రూట్ బికి రూట్ ఏ మైనస్ రూట్ బి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే రూట్ ఏ మైనస్ రూట్ బికి రూట్ ఏ ప్లస్ రూట్ బి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఒకదానికి ఒకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం రాసామంటే, సో రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ ఏ మైనస్ రూట్ బి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మధ్యలో మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. అలా మనం ఈ సెకండ్ టైప్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేయగలుగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో రూట్ 2 ప్లస్ రూట్ 3 ఇచ్చాడు. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే రూట్ 2 మైనస్ రూట్ 3 అవుతుంది. సమ్ మొత్తం చేసామన్నమాట ఇక్కడ. సో ఇది మళ్ళీ ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి అయినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఫస్ట్ దానికి స్క్వేర్ వస్తుంది, సెకండ్ దానికి స్క్వేర్ వచ్చి మధ్యలో మైనస్ వస్తుంది. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలోకి మారుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, ఈ స్క్వేర్ రూటు క్యాన్సిల్, ఈ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయింది. ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. 2 మైనస్ 3 ఆన్సర్ -1. సో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్గా మారిపోయింది. కాబట్టి దీనికి ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే రూట్ 2 ప్లస్ రూట్ 3కి రూట్ 2 మైనస్ రూట్ 3 రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. లేదు వాళ్ళు మనకు రూట్ 2 మైనస్ రూట్ 3 ఇస్తే రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఒకదానికి ఒకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ సి ప్లస్ రూట్ డి. ఏం చెప్పాను, మధ్యలో సింబల్ మార్చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ సి మైనస్ రూట్ డి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 2 మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 3. అప్పుడు ఏం చేయాలి, మధ్యలో సింబల్ చేంజ్ చేయాలి. ఆన్సర్ ఏమవుతుందంటే రూట్ 2 మైనస్ రూట్ 3 అనేది దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఫైండ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 3. సో ఈ మైనస్ ఇక్కడ మధ్యలో ఉన్న ప్లస్ని తీసేసి మధ్యలో మైనస్ పెడితే మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. దీన్ని ఇంకొక రకంగా చేంజ్ చేయొచ్చు, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 3ని రూట్ 3 మైనస్ రూట్ 5గా మార్చొచ్చు. అలా మారిస్తే మన ఆన్సర్ ఏమవుద్ది, ఈ మధ్యలో ఉన్న మైనస్ తీసేసి మధ్యలో ప్లస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఎలాగైనా చేయొచ్చు. సో కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవడం కోసం అడిచిన సమ్లో మధ్యలో ఉన్న సింబల్ని చేంజ్ చేస్తే మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వస్తుంది.
సో ఇక్కడ కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, ఇవి మీరు ప్రయత్నించండి.